వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగలపల్లి మహేష్ చంద్ర కన్సల్టెంట్ ట్రైనర్ అండ్ ఆస్ట్రోనమర్ రైటర్ ఫ్రమ్ హైదరాబాద్. పూజలు పునస్కారాలు చేస్తే ఫలితం ఉంటుందా? అందులో మా పిల్లలు బెంగళూరు ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, మద్రాసులో ఉంటారు, లేకుంటే అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉంటారు, ఇంకెక్కడ ఉంటారు, కెనడాలో ఉంటారు. వాళ్ళకి పూజలు ఇక్కడ చేస్తే ఎలా ఫలితం ఇస్తారు? ఇక్కడ హోమాలు చేస్తే ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ అనుమానానికి, వాళ్ళ అమాయకత్వానికి జాలిపడాలో, అజ్ఞానానికి కోపానికి రావాలో, ఏం చెప్పాలో అర్థం కాదు. ఈ పూజల పునస్కారాలు అనేది ఒక శబ్దం వస్తుంది. శబ్దం, ఆ శబ్దాన్ని మనం స్పేస్ సెగ్మెంట్ అంటాం. ఒకటి మాట్లాడేటప్పుడు ఇంకోటకు వినొచ్చినప్పుడు మధ్యన నీకు ఏది కనపడదు. అలాగే మనం సోషల్ మీడియాలో వాట్సాప్ ద్వారా కానీ ఇంకేదైనా కానీ ఒక వీడియో పంపించినా, మెసేజ్ పంపించినా, లేకుంటే మనం ఒకరికి ఈమెయిల్ పంపించినా, ఏది పంపించినా అది కనబడదు, కానీ అవతల వాళ్ళకి చేరుతుంది. అలాగే గూగుల్ పే, ఫోన్పే చేసినప్పుడు కూడా, మనం పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు కూడా అది ఎలా అవతల వాళ్ళకి చేరుతుందో కనబడదు. అంతెందుకంటే మనం స్విచ్ చేసినప్పుడు లైట్ పెరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఆ మధ్యన కరెంట్ అనేది నీకు ఎలా కనబడుతుంది? కనబడదు కదా. ఆఫ్కోర్స్ అనొచ్చు, దానికి మధ్యన తీగలు ఉన్నాయి కదా. తీగలు ఉన్నాయి, ఏమే కరెంటు లేదు, ఇది కనబడదు కదా. అలాగే ఇది కూడా, ఈ శబ్దం అనేది అవతల వాళ్లకు ఆకాశతత్వం అంటారు. ఆకాశతత్వం అంటారు. దీన్ని రాశిచక్రంలో మిథున రాశి అండ్ కుంభరాశి నిర్దేశిస్తుంది. పూజలు పునస్కారాలు చేస్తే వాళ్ళ పేరు మీద సంకల్పం చెప్పి బ్రాహ్మణ సహాయాన్ని కూడా చేయొచ్చు. ఎప్పుడు ఫలితం ఇస్తుంది? నీ సమస్యకు తగ్గ పూజలు పునస్కారాల హోమాలు చేస్తే అది కరెక్ట్ ఫలితం ఇస్తుంది. అంతేగాని ఏదో పూజలు చేసినాం, పునస్కారాలు చేసినాం, హోమాలు చేసినాం, మేము 2,000 ఖర్చు పెట్టినాం అంటే ఫలితం ఉండదు. ఈ సమస్యకు ఫస్ట్ కారణం కనుక్కోవాలి. ఆ కారణానికి తగిన పూజలు పునస్కారాలు హోమాలు చేస్తే ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. పూజలు హోమాలు ఎక్కడో ఎవరో దూరాన ఉన్న పిల్లల కోసం, వేరే దేశాల పిల్లల కోసం మనం ఇక్కడ చేస్తే చెయ్యొచ్చా, చేయరాదా, అనవసరమా, అవసరమా, ఫలితం ఇస్తున్నది అంటే అనుమానంతో పనికిరాదు. అనుమానంతో చేసే ఏ పూజలు కూడా సరిగ్గా ఫలితాలు ఇవ్వవు. అందువల్ల ఇటువంటి అనుమానాలు వేడండి. మనం పెద్దలు, మహర్షులు, పూర్వీకులు, వేదాలలో ఉన్న అనేక విషయాలు పరిశోధించి మనకు సుఖమైన జీవనాన్ని కోసం సమస్యలు రాకుండా వచ్చిన వాటికి పరిష్కారంగా మనకి పూజల పునస్కారాలు, హోమాలు ఇవన్నీ నిర్దేశించబడినాయి. మన సంస్కృతి సంప్రదాయంలో ఈ విషయాల పట్ల ఎటువంటి అనుమానం పనికిరాదు. ఎప్పుడు ఫలితం ఏదంటే నీ సమస్యకు కారణం ఒకటి, పరిష్కారానికి సంబంధించిన వేరే పూజలు చేస్తే ఫలితం ఇవ్వదు. ఖచ్చితంగా ఇస్తారు. అది ఏ విషయాన్ని కానీ. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు.